Yeah, online people, I'm audible, guys. Shrikant Gopi Ashwin. Online people, I'm audible. People are there. Yeah. See, guys, here. అంటే నిన్న మనం జావా స్క్రిప్ట్ చెప్పుకున్నాం కదా లాస్ట్ ఫ్యూ డేస్ కానీ ఇప్పుడు దాన్ని డీజాంగోలో అలా ఇంటిగ్రేట్ చేయాలి చెప్పాలి ఫస్ట్. అంటే నేను ముందే డీజాంగో చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే మీకు అర్థం కాదు. అలా చెప్పేసి ఉంటే ఇలా చేస్తామని యూ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. సో ఫర్ దిస్ హియర్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఏ జావా స్క్రిప్ట్ విత్ ఇన్ ద డీజాంగో. సో హౌ కెన్ వీ హ్యావ్ టు యూజ్? చెప్పండి, డీజాంగోలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి చెప్పండి, దానికి జావా స్క్రిప్ట్ లింక్ చేయడానికి. లింక్ చేస్తాం, ఏం యూజ్ చేయాలి? డీజాంగోలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? డీజాంగోలో కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా, హెచ్డిటిపి రెస్పాన్స్ అని, రెండర్ అని, టెంప్లెట్ క్రియేషన్ అనేసి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. మోడల్ క్రియేషన్ అనేసి, ఫార్మ్స్ క్రియేషన్ అనేసి. సో ఆ కాన్సెప్ట్స్ అన్నింటిలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు డీజాంగో ఇంటిగ్రేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో? స్టార్టింగ్ హెచ్డిటిపి రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? హెచ్డిటిపి రెస్పాన్స్ అంటే ఏమని చెప్పాను, ఒక సింగిల్ లైన్ కంటెంట్ కూడా వస్తుంది. మనం అలా ట్రై చేస్తాం, మనం కలర్ పెట్టినా కూడా కలర్ అప్లై చేయలేదు, జస్ట్ ట్రాక్ మాత్రమే పెట్టాము, రెండర్ కూడా కాదు. ఇంకా చెప్పండి ఆన్లైన్ పీపుల్, వాట్ వీ హ్యావ్ టు యూజ్ హియర్? ఫార్మ్స్ కూడా కాదు. ఫార్మ్స్ దేనికి? యూజర్ నుంచి లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ స్టోర్ చేయడానికి ఫార్మ్స్ అన్నాం. అలా పెద్ద థింగ్ అది, చెప్పాను కదా రోజు. పర్సంటేజ్ పెట్టాను, నింజా లాంగ్వేజ్ అన్నాను. ఏంటది? నింజా లాంగ్వేజ్ పర్సంటేజ్ పెట్టాను, ఇలా లోడ్ చేయాలని పెట్టాను. అది ఫస్ట్ థింగ్. స్టాటిక్ చెప్పాను ఆ రోజు, ఏమని చెప్పాను? వెనెవర్ వీఆర్ వర్కింగ్ వెనెవర్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద డీజాంగో, మీరు ఇమేజెస్ లోడ్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ కైనా సిఎస్ఎస్ కైనా దేనికైనా మనం ఏం యూజ్ చేయాలి? స్టాటిక్ యూజ్ చేయాలి. ఓకేనా? సో దేర్ ఐ హావ్ గివెన్ సమ్ మెథడ్స్ ఆల్సో, క్లాస్ అప్రోచ్ లో రాయాలని కూడా చెప్పుకున్నాము. సో నౌ let us make it this one. Here as a so JavaScript can be JavaScript can be used within the Django. So through static files as well. Through static files as well. And next thing here, whatever we have done, we have to make it like this as well. So example one చూద్దాం ఏం చేద్దాం ఎలా చేయాలంటే. So first thing, let me open this one, guys. Let me open the command prompt as well. So in the command prompt, I want to make it like a cd OneDrive, cd desktop, cd ఏముంది అక్కడ మనం చెప్పుకున్న ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? Django underscore projects as well. So when we scripts activate as well. And now I want to mention there like Django admin start project. Even రాయాలి అక్కడ. So we have to mention the project name. So what is the project name? ఏమని పెడతాము? So JavaScript integration పెడదాం. So or simply make it as a JS integration. అంటే JavaScript integration. That's it. So here we go with that. So let me remove this all. And name and type chali. What will you type here? cd python manage.py start app application 1 code space dot. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఇంటిగ్రేట్ చేయాలంటే 2 మెథడ్స్ చేయొచ్చు. ఒకటి టెంప్లెట్స్ లో చేయొచ్చు, ఇంకోటి స్టాటిక్ లో చేయొచ్చు. టెంప్లెట్ లో చేస్తే ఏం చేస్తాము? టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాము, ఒక ఫోల్డర్ లో ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లో ఫైల్ క్రియేట్ చేస్తాం index1.html అనేసి. దాంట్లో డైరెక్ట్ గా స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టి రన్ చేయొచ్చు. ఓకేనా? బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంట, కోడ్ రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, లెంత్ ఆఫ్ ద కోడ్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? సో మనం ఏం చేయాలి ఇక్కడ? హియర్ ఫర్ అవాయిడింగ్ దట్, హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనం స్టాటిక్ ఫైల్స్ లో ఎలా లోడ్ చేయాలన్నమాట. అందుకు దానికి ఏం చేయాలంటే, బిఫోర్ దట్ ఐ నీడ్ టు గో టు ద ప్రాజెక్టరీ as well. So what is the projectory, guys? Here is our projectory.
సో ఇక్కడికి వెళ్ళి ఏమైనా క్రియేట్ చేయాలి, ఏది మనం ఇప్పుడు చేసిందంటే జేఎస్ ఇంటిగ్రేషన్, ఇదే కదా జేఎస్ ఇంటిగ్రేషన్. సో ఐ నీడ్ టు క్రియేట్ ద న్యూ ఫోల్డర్, ఫస్ట్ ఫోల్డర్. వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్? ఇట్ ఈస్ templates. And in that templates, what I need to type there, guys? Front end. In that templates, I need to type there like the front end as well. And ఇంకేం ఫోల్డర్ క్రియేట్ చేయాలి? స్టాటిక్ లోనే మనం ఏం ఫోల్డర్ కావాలంటే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ థింగ్ ఇమేజెస్, తర్వాత వచ్చినప్పటికి సిఎస్ఎస్, తర్వాత వచ్చినప్పటికి జావా స్క్రిప్ట్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా వీడియోస్, ఆడియోస్ అన్నిటికి కూడా. ఓకేనా? సో హియర్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఫోల్డర్స్ వి విల్ ఓన్లీ డీల్ విత్ దిస్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఒకదాంతో మనం డీల్ చేస్తాం అనమాట. సో నౌ హియర్ లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ వి డు హావ్ హియర్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? టెంప్లెట్స్ లోకి వెళ్ళాలా, జేఎస్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఏం చేయాలి ఇక్కడ? సో హియర్ ఐ నీడ్ టు గో టు ద ఇన్స్టాల్డ్ యాప్స్. సో ఇన్స్టాల్డ్ యాప్స్ దగ్గర ఇక్కడ ఏమని రాయాలి? హియర్ ఐ నీడ్ టు టైప్ దెర్ లైక్ application 1 as well. So now here పైకి వెళ్ళాలి. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేయాలి? హియర్ ఐ టైప్ దెర్ లైక్ template underscore dir base dir slash templates as well. Let me copy this one. ఎక్కడ పేస్ట్ చేయాలి? కాపీ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి, సో ఐ నీడ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద dirs. లైన్ నెంబర్ 15 అన్నట్టు టెంప్లెట్స్ కనెక్ట్ చేసాము, ఇంకా స్టాటిక్ ఫైల్స్ అనేది కనెక్ట్ చేయలేదు అనమాట. సో ఏం చేయాలి ఇప్పుడు? స్టాటిక్ ఫైల్స్ కనెక్ట్ చేయాలంటే I need to mention there as a static is equal to base dir slash static as well. And I need to copy this static. So static underscore dir అని పెట్టాలి, underscore dir, static underscore dir as well. సో లాస్ట్ లోకి వెళ్ళాలి, అన్నిటికీ లాస్ట్ లోకి వెళ్ళాలి. సో the line number 1, so 127, I need to type there like static files underscore dir as well. కనెక్షన్స్ చేస్తాము. దేని కనెక్షన్స్ చేస్తాము? అన్నిటికీ చేస్తాం అనమాట. సో వాట్ ఎవర్ అప్లికేషన్ వీ డు హ్యావ్, టెంప్లెట్స్ తో కనెక్ట్ చేసాం. నెక్స్ట్ థింగ్ స్టాటిక్ ఫైల్ తో కనెక్ట్ చేసాము. టెంప్లెట్స్ మీద ఫ్రంట్ ఎండ్ మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ మీద ఏం క్రియేట్ చేయాలి? హియర్ వి హావ్ టు గో విత్ ద index1.html. అదే స్టాటిక్ లోకి వెళ్ళి జావా స్క్రిప్ట్ ఫైల్ మీదకి వెళ్ళి ఇన్ దిస్ జావా స్క్రిప్ట్ ఫైల్ సో ఐ వాంట్ మెన్షన్ దేర్ లైక్ test1.js. చూడండి ఇక్కడ index1 అనగానే యాంగిల్స్ వచ్చాయి, లెఫ్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ వచ్చింది. అదే జేఎస్ అనగానే ఏమొచ్చింది మనకి? జావా స్క్రిప్ట్ అని వచ్చింది అనమాట. అండ్ హియర్ ఐ నీడ్ టు రైట్ ద కోడ్ హియర్ as well. And I make the title like so JavaScript integration in Django. కోడ్ ఏం రాయి ఇక్కడ, మీరే చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు. సపోజ్ మీరు స్క్రిప్ట్ అని పెట్టి రాసిస్తే నిన్న మనం ఈ 2-3 డేస్ లో జావా స్క్రిప్ట్ ఎలా వర్కౌట్ చేసాం అలా చేసినట్టు అయిపోతుంది. అది డిజామ్ కిందకి రాదు అప్పుడు. సో అప్పుడు డిజామ్ కి వాల్యూ ఇచ్చినట్టు కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, సో హౌ కెన్ ఐ మేక్ ఇట్? ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ని దీనికి లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలి? హియర్ ఐ నీడ్ టు గో టు హియర్, ఐ నీడ్ టైప్ దేర్ లైక్ ఇక్కడ. సో ఏమని టైప్ చేయాలి? పర్సెంటైల్ పెట్టిన తర్వాత ఇన్ దట్ బిట్వీన్ ఐ నీడ్ టు టైప్ దేర్ లైక్ లోడ్ స్టాటిక్. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? సో హియర్ వి విల్ రైట్ వాట్ ఎవర్ కోడ్ వి వాంట్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా వేరని పెట్టవచ్చు. ఓకేనా? సో హియర్ ఇప్పుడు లింక్ చేయాలి కదా, దీనికి ఎలా లింక్ చేయాలని అడుగుతున్నా. ఎక్కడ పెట్టారు? ఇక్కడ హియర్ బిలో ద టైటిల్ ఐ విల్ మేక్ ద లింక్ ట్యాగ్ యాజ్ వెల్. సో లింక్ ట్యాగ్ పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ పర్సెంటైల్ స్టాటిక్ కోడ్స్ మధ్యలో ఏం పెట్టాలి? కోడ్స్ మధ్యలోని అలా కాదు, జావా స్క్రిప్ట్ test1.js ఇలా పెట్టాలి. అంతే కదా? ఆ రోజు సిఎస్ఎస్ చేసాం కదా, సిఎస్ఎస్ కలర్స్ అప్లై చేసాం, సేమ్ అప్పుడు కూడా ఇలాగ అప్లై చేసాం. ఇది కరెక్ట్ కాదు చెప్పండి.
ఏం పెట్టాలి అప్పుడు? అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా లింక్ ట్యాగ్ పెట్టకూడదు. మీకు గుర్తుందో లేదో కానీ జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు 3 మెథడ్స్ డిక్లేర్ చేయాలని చెప్పా. ఏమని చెప్పాను? విత్ ఇన్ ద హెడ్ ట్యాగ్, విత్ ఇన్ ద బాడీ ట్యాగ్, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ట్యాగ్, తర్వాత వచ్చినప్పటికి ఎక్స్టర్నల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం అని చెప్పాను. అప్పుడు సేమ్ అలాగే లింక్ ట్యాగ్ అప్లై చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ కాలేదు. ఏం చేయాలి చెప్పండి అప్పుడు? ఇస్ దేర్ ఎనీ ఆన్సర్స్? లింక్ ట్యాగ్ అనేది దేనికి పెట్టాలి ఇక్కడ? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ ఐకాన్ కావాలంటే ఐకాన్ పెడతాము. స్టైల్ షీట్ అంటే దేనికి పెడతాము? CSS ప్రాపర్టీ పెడతాం ఇక్కడ. సో హియర్ వాట్ ఐ నీడ్ టు యూస్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లింక్. లింక్ ప్లేస్ లో ఏం యూస్ చేయాలి? ఆన్లైన్ పీపుల్ వాట్ నీడ్ టు యూస్ గైస్? ఓపీ, శ్రీకాంత్, శ్రవంతి, అశ్విన్. స్టాటిక్. స్టాటిక్ మనం చేస్తుంది స్టాటిక్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వి షుడెంట్ యూస్ ద లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్ యూస్ చేయకూడదు అక్కడ. సో ఇక్కడ ఏం ట్యాగ్ యూస్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసిన తర్వాత ఏమన్నా ఇక్కడ SRC పెట్టాలి. SRC అని పెట్టిన తర్వాత సేమ్ ఇందాక ఎలా రాసి మనం రాయాలి. పర్సెంటేజ్ పెట్టాలి, స్టాటిక్ అని పెట్టాలి. విత్ ఇన్ ద కోడ్స్ మధ్యలో వి హావ్ టు రైట్ దేర్ లైక్ జావా స్క్రిప్ట్ స్లాష్ test1.json రాయాలన్నమాట. అర్థమైందా? ఏం రాయకూడదు, ఏం చేయకూడదు ఇక్కడ. హియర్ వి షుడెంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దేర్. మనకి నచ్చినట్టు ఎలా పడితే అలా చేయకూడదు అక్కడ. వి షుడెంట్ రైట్ దేర్ లైక్ ద లింక్ అని పెట్టకూడదు. In the place of link, we have to go with the script as well. Sorry, yeah, script as well. And let us make the example on this. And let us make the some code on this one. So let us make it like num1 is equal to var num1 equal to. So let me make it like prompt. So prompt of. So enter the number as well. And next thing again. So var of num2. So var of num2. So further again I will mention there is prompt of. So enter the number. So enter the number as well. And here I make it as a result is equal to num1 plus num2. Result is equal to num1 plus num2. So console dot log of sum of two numbers. Console dot log sum of two numbers. Result అంతే. చెప్పండి ఏమవుతుంది? కన్వర్ట్ అయిపోతుంది అంతే. సో హియర్ వాట్ వి హావ్ టు అప్లై హియర్ గైస్? సో నెంబర్. సో హియర్ ఐ నీడ్ టు గో విత్ దస్ నెంబర్ అండ్ ఐ నీడ్ టు అప్లై ద నెంబర్ హియర్ యాస్ వెల్. ఇక్కడ కూడా నెంబర్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ హియర్ ఆల్సో ఐ నీడ్ టు గో విత్ ద నెంబర్ అండ్ ఐ నీడ్ ఎండ్ అప్ హియర్ విత్ ద నెంబర్ అగైన్. ఏ టైప్ ఆఫ్ టైప్ కాస్టింగ్ అది? ఇన్ప్లిట్ టైప్ కాస్టింగ్. అదే ఇక్కడ నెంబర్ 1 దగ్గర నెంబర్ 2 దగ్గర పెడితే ఎక్స్ప్లిట్ టైప్ కాస్టింగ్ యాస్ వెల్. సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఇండెక్స్ 1 పెట్టాము, ఇండెక్స్ 1 కి జావా స్క్రిప్ట్ ఫైల్ కి మధ్య లింక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇండెక్స్ 1 ఫైల్ లో కంటెంట్ ఏం లేదు, బాడీ ట్యాగ్ లో ఏమీ రాయలేదు, ఒక ముక్క కూడా రాయలేదు. ఓకేనా? సో హియర్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చుకుందాం అనమాట. సో మన రిక్వైర్మెంట్ కోసం. సో హియర్ క్లిక్ F12. సో ఫర్ కన్సోల్ క్లిక్ F12 ఫర్ కన్సోల్. మన రిక్వైర్మెంట్ కోసం. ఎస్, చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత ఇండెక్స్ అయిపోయింది, test1 అయిపోయింది. ఇండెక్స్ ని text1 ని లింక్ చేస్తాం. సో URL డైరెక్ట్ గా మధ్యలో ఏం చేయాలి? వ్యూస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ అప్లికేషన్ 1 లోకి వెళ్ళి హియర్ ఐ టు గో విత్ ద వ్యూస్ యాస్ వెల్. ఇన్ ద వ్యూస్ ఐ విల్ మేక్ ఇట్ లైక్ def of test case 1. I will pass there as the request. As well. Return render request. In that I will mention there like front end slash. So index1.html. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది అయిన తర్వాత JS లోకి వెళ్ళాలి, URLs లోకి వెళ్ళాలి. ఆఫ్టర్ ద URLs హియర్ ఐ హావ్ టు మెన్షన్ దేర్ లైక్ ఫ్రమ్
from application one dot views from application one dot views import so test case one import test case one let me copy this one as well. So there we make it as let me paste it here, and further here we make it as a test case one and in the place of admin I make it as JS. అంతేనా ఇంకేమైనా చేయడానికి అవసరం లేదు కదా, అప్లికేషన్ వన్ డాట్ వ్యూస్ అని పెట్టేశాను, అంటే ఒక ఫంక్షన్ మాత్రం ఇంపోర్ట్ చేశా అక్కడ, లేకపోతే ఏం చేయాల్సి వచ్చింది నేను అప్లికేషన్ వన్ డాట్ వ్యూస్ అని పెట్టకపోతే. ఇప్పుడు సపోజ్ నేను ఫ్రమ్ అప్లికేషన్ వన్ ఇంపోర్ట్ టెస్ట్ కేస్ వన్ వ్యూస్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఎలా రాయాల్సి వచ్చేది, వ్యూస్ డాట్ టెస్ట్ కేస్ వన్ అని రాయాలి. డైరెక్ట్ ఇక్కడ నేను అప్లికేషన్ వన్ డాట్ వ్యూస్ అని పెడుతున్నా. లేదు సార్ నాకు అలా రాయడం ఇష్టం లేదంటే మేము చెప్పలేదు ఇంతవరకు, ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట, ఫ్రమ్ డాట్ వ్యూస్ అని కూడా రాసుకోవచ్చు. నా సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు, మీరు ట్రై చేయండి దానికి అవుతుందని. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ డాట్ వ్యూస్ అని పెట్టి ఇంపోర్ట్ టెస్ట్ అని పెట్టాలి. ఇట్ విల్ వర్క్స్ ఆన్, బట్ నా దానికి వర్క్ అవ్వట్లేదు. సో యూ కెన్ ట్రై విత్ యువర్ ఓన్. URLs అన్ని కనెక్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ థింగ్ వాట్ ఐ నీడ్ టు డూ గైస్, సింప్లీ ఐ విల్ రన్ ద సర్వర్ దేర్. సో python manage.py run server, python manage.py run server. So let us check out with this. If there are any mistakes, it will not perform. So let me copy this one. ఏమి ఇచ్చాము, అడ్రస్ ఏమి ఇచ్చాము, JS1. So we have given the address like JS1 as well. వచ్చిందా? Enter the number like I will make it as 5585. Click F12 for console. Click F12 for console as well. ఏమొచ్చింది ఇక్కడ, అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇస్ 140. బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఫెయిల్ టు లోడ్ రిసోర్స్, ద సర్వర్ రెస్పాండ్ విత్ ద స్టేటస్ ఆఫ్ 404 not. ఏం చేయాలి మనం, మీకు గుర్తుందో లేదో కానీ, లైక్ వెనెవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్టాటిక్, సమ్వన్ ఇస్ గివింగ్ ఆన్సర్, చూద్దాం ఏమి ఇచ్చారు. వ్యూస్ ఏం చేయాలి గోపి, వ్యూస్ లోనే ఏం చేయాలి గోపి, వ్యూస్ లోనే అది నేనేం చెప్పానంటే, సింపుల్ గా టెంప్లెట్స్ తోటి లైక్ రెండాతో యూజ్ చేస్తున్నాను, ఫంక్షన్ అప్రోచ్ లో రాయమని చెప్పా. ఓకేనా. బట్ వెనెవర్ వి ఆర్ వర్కింగ్ విత్ ద స్టాటిక్ ఫైల్స్ తో రన్ చేసినప్పుడు ఏం యూజ్ చేయాలి, క్లాస్ అప్రోచ్ రాయాలి. అర్థమైందా. సో సేమ్ థింగ్ ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ మనం ఫంక్షన్ అప్రోచ్ రాసాము. సో ఫంక్షన్ అప్రోచ్ రాయడం వల్ల మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సపోజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ వన్ టు విచ్ వన్ గైస్, సో క్లాస్ టెస్ట్, సారీ ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ, ఫ్రమ్ django.views ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి, వ్యూ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ django.views ఇంపోర్ట్ వ్యూ. సో క్లాస్ టెస్ట్ కేస్ వన్ ఆఫ్ టు ద వ్యూ యాజ్ వెల్. సో క్లాస్ గెట్ further I will make it like a self comma request. ఏమైంది, సారీ సెల్ఫ్ క్లాస్ పెట్టుకున్నా డెఫ్ పెట్టాలి, డెఫ్ సెల్ఫ్ కామా రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏమైనా ఇక్కడ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు అప్లై గైస్, సో ఫర్ ఇంటెండ్ సేమ్ థింగ్, ఫ్రంట్ ఎండ్ స్లాష్ index1.html index1.html. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎలా రాయాలి, URLs ఎలా రాయాలి, సేమ్ ఇది సరిపోయింది. ఫ్రమ్ అప్లికేషన్ వన్ ఇంపోర్ట్ టెస్ట్ కేస్ వన్ సరిపోయింది. సో హియర్ హౌ కెన్ ఐ రైట్ ఇట్ ఇన్ ద వ్యూస్ గైస్, వ్యూస్ లో ఎలా రాయాలి ఇక్కడ అని చెప్పాను, టెస్ట్ కేస్ వన్ డాట్ యాజ్ అండర్ స్కోర్ వ్యూ అని పెట్టా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇక్కడ ఫంక్షన్ లో అయితే ఇలా రాస్తాము, అదే whenever we dealing with the class we will write in this method as underscore view. చూసారు కదా. సో ఎందుకు ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ here we are going with as underscore view. So now let me run the same code again. సో అదే రన్ అయిపోయింది నేను రన్ చేయకుండానే.
will type there like JS1, JS1. So here make it as 88, so 58. పోయింది ఎర్రర్. అంటే అవుట్పుట్ వచ్చిందని వదిలేకండి, నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు కూడా. మనకి ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో బండి మీద ఓవర్ స్పీడ్ వెళ్తే ఏ సైడ్ వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలి. ఓవర్టేక్ చేయాలన్నా కూడా రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేయకూడదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. స్టాటిక్ ఫైల్స్ కదా, మనకి ఏంటంటే అవుట్పుట్ వచ్చేస్తుంది కదా అని చేయకూడదు అనమాట. సో ఈవెన్ దో మీకు అవుట్పుట్ వచ్చినా సరే కూడా హియర్ యూ షుడెంట్ కన్సిడర్ దట్. స్టాటిక్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి? ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ డైరెక్ట్లీ ఓన్లీ దిస్ క్లాస్ అప్రోచ్ మాత్రమే యూజ్ చేయాలి. వీ షుడెంట్ డీల్ విత్ దిస్ ఫంక్షనల్ అప్రోచ్. ఈవెన్ దో అవుట్పుట్ వచ్చినా సరే కూడా వీ షుడెంట్ మేక్ ఇట్. అర్థమైందా? యా. సో లెట్ మీ మేక్ ఎ నోట్ ఆన్ దిస్ వన్ గైస్. Application then direct లోకి వెళ్ళాలి. And what's the last one guys? Static area. తర్వాత స్టెప్ 3 ఏం చేసిన తర్వాత క్రియేట్ ఇండెక్స్ 1.html ఫైల్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అండ్ తర్వాత test1.js ఫైల్ ఇన్ జావాస్క్రిప్ట్ index1.html తర్వాత test1.js.
ఏం? అర్థమైందా ఎలా చేయాలనేసి? ఇంకా మనం బిగినింగ్ లో ఉన్నాం, జస్ట్ బేసిక్స్ ఉన్నాయి అంతే. ఇంకొక టాపిక్ ఉంది కానీ చాలా టైం తీసుకున్నాను. నేను చెప్తున్నాను దాని గురించి. ఓకేనా? సో మర్చిపోకండి, ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, సరే జావా స్క్రిప్ట్ తో లింక్ చేసినప్పుడు లింక్ పెట్టకూడదు. ఏం యూజ్ చేయాలి అక్కడ? స్క్రిప్టే పెట్టాలి. ఫర్ సపోజ్ లెట్ us చెక్అవుట్ విత్ దిస్. ఇది అంతా కాపీ చేద్దాం. ఫర్ ఏ వైల్ లెట్ మీ మేక్ దిస్ కమెంట్. ఇది అంత కాసేపు కమెంట్ చేద్దాం అనమాట. అండ్ మీరు అనుకున్నట్టు లింక్ ట్యాగ్ పెడతా ఇక్కడ. లింక్ ట్యాగ్ పెట్టి ఇందా పెట్టి నేను పేస్ట్ చేస్తాను. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ రీలోడ్ దిస్ వన్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ రీలోడ్ దిస్ వన్? చూద్దాం, సర్వర్ చూద్దాం. చూడండి ఇక్కడ అక్కడే అది అరేంజ్ చేస్తున్నా. టాప్ సర్వర్ రన్ అయింది. ఇక సర్వర్ ఈస్ రన్నింగ్. ఏమవుతుంది? ఎందుకు రాలేదు? ఎందుకంటే లింక్ ట్యాగ్ పెట్టాము కాబట్టి. ఎందుకు లింక్ ట్యాగ్ పెట్టకూడదు అక్కడ? ఇన్ ద ప్లేస్ ఆఫ్ లింక్ ట్యాగ్ వి షుడ్ గో విత్ దట్. సపోజ్ ఇక్కడ రిలేషన్ దగ్గర if I change the relation to the script and method. Script and method. So now let us check out this whether it will execute or not. వచ్చిందా? సో ఏం యూజ్ చేయాలి అప్పుడు? స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలన్నమాట. సో డోంట్ యూజ్ దిస్ లింక్ ట్యాగ్ యాజ్ వెల్. సో లింక్ ట్యాగ్ అంటే ఐకాన్స్ కి నెక్స్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇట్ డజంట్ వర్క్ ఫర్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకేనా? సో ఆన్లైన్ పీపుల్ ఆమె క్లియర్ గాయస్ ఎవ్రీవన్. అర్థమైందా జావా స్క్రిప్ట్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలన్నది? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉంటే, ఒక్కటే ప్రాజెక్ట్ లోని హ్యావ్ టు మేక్ ద మల్టిపుల్ థింగ్స్ గైస్. ఒకటే ప్రాజెక్ట్ లో మల్టిపుల్ థింగ్స్ అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. సో బిఫోర్ దట్ లెట్ మీ క్లోజ్ ఆల్ ఆఫ్ దెమ్. క్లోజ్ అవుట్. సి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హియర్ ఫస్ట్ థింగ్ ఒక అప్లికేషన్ వన్ అని పెట్టారు కదా, సేమ్ మీరు కూడా జావా స్క్రిప్ట్ ఇంటిగ్రేషన్ చేయండి. మనం ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పుకున్నామో జావా స్క్రిప్ట్ లోని ఏమేమి చెప్పాము? ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నాము, ఆబ్జెక్ట్ ప్రీడిఫైర్ ఫంక్షన్స్ చెప్పాము, తర్వాత లిస్ట్ ఎరే ప్రీడిఫైర్ ఫంక్షన్ చెప్పాము, స్ట్రింగ్ ప్రీడిఫైర్ ఫంక్షన్స్ చెప్పుకున్నాము. నిన్న టైప్ కాస్టింగ్స్ అవసరం లేదు వాళ్ళు చెప్పుకున్నాం కదా, నో నీడ్ ఆఫ్ దట్. సో ఇక్కడ వీటన్నిటిని యూజ్ చేసి 3 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఒకటి, ఎరేకి ఒకటి, నెక్స్ట్ స్ట్రింగ్ ఒకటి, మూడిటికి 3 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. ఈ 3 అప్లికేషన్స్ ని కూడా ఎలా లింక్ చేయాలంట? హియర్ వి హావ్ టు లింక్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ యుఆర్ఎస్ చెప్పుకున్నాం ఆ రోజు, గుర్తుందా? ఇంక్లూడ్ అని పెట్టాము. ఇంక్లూడ్. సో ఆ ఇంక్లూడ్ బట్టి ఈ యుఆర్ఎస్ ని మనం లింక్ చేయాలి. ఓకేనా? 3 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఒక అప్లికేషన్ ఏమో ఆబ్జెక్ట్, ఇంకొక అప్లికేషన్ ఏమో ఎరేస్, ఇంకొక అప్లికేషన్ ఏమో స్ట్రింగ్స్. సో వాటి యొక్క ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సింగిల్ ఫైల్, రైట్? ఇండెక్స్ 1 అని ఒకటే ఫైల్ వెళ్తున్నాను నేను. మీరేం చేయాలి? ఇక్కడ 3 ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. ఇండెక్స్ 1 ఆబ్జెక్ట్స్ పెట్టుకోండి, ఇండెక్స్ 2 అరేస్ పెట్టుకోండి, ఇండెక్స్ 3 స్ట్రింగ్స్ పెట్టుకోండి. అంటే వాట్ ఎవర్ లాజిక్ యూ హావ్ రిటర్న్ ఫర్ దట్ మళ్ళీ మీరు ఏం చేయాలి? స్టాటిక్ లోకి వెళ్ళాలి. జావా స్క్రిప్ట్ లో కూడా 3 ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి, test1, test2, test3 అనేది. వీటిని ఈ test1 అన్నది ఇండెక్స్ 1 తో లింక్ అవుతుంది, test2 అన్నది ఇండెక్స్ 2 తో లింక్ అవుతుంది, test3 అన్నది ఇండెక్స్ 3 తో లింక్ అవుతుంది. వాట్ ఎవర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వీ హావ్ డీల్డ్ అవన్నీ వర్కౌట్ చేయాలి. అది ఎలా వర్కౌట్ చేయాలి? యుఆర్ఎస్ లింక్ చేసే తర్వాత
ఏ అప్లికేషన్ ఆ యూఆర్ఎల్ మాత్రం ఉండాలి. అది చేశారనుకోండి, సో వాట్ ఎవర్ వీ హావ్ డన్ డీల్ విత్ అప్ టు నో మీకు అవన్నీ అర్థమైంది ఏమేమి చేసామన్నది. సో ఫస్ట్ చెప్పండి ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంట, లెట్ us go with us. సో డైరెక్టరీ ఇదే అనుకుందాం, డైరెక్టరీ అనేది. సపోజ్ మీరు ఒక మెయిన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ హియర్ వీ హ్యావ్ ద అప్లికేషన్ 1 ఉంది, తర్వాత దీని తర్వాత హియర్ వీ హ్యావ్ ద అప్లికేషన్ 2 ఉంది, నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ద అప్లికేషన్ 3 కూడా ఉంది. ఇది కాకుండా మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఉండదు. In the main project we have the main project, and then here we have the static lopala. What we have for the static inside the static, guys, we do have the JavaScript as well. And templates ఉన్నాయి. So templates లోపల ఏముంటుంది మనకి, in the templates we do have the folder named as the front end folder. And ఇవన్నీ కాకుండా మనకి ఏముంటుందంటే manage.py ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఈ మెయిన్ డాట్ ప్రాజెక్ట్ లో URLs ఉంటుంది, urls.py. సో ఏం చేయాలంటే ఇక్కడ హియర్ in the front end folder you need to create index1.html guys, it is html, and next thing is nothing but the index2.html, and here we have the next thing is nothing but the index3.html. నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాం, జావాస్క్రిప్ట్ పెట్టుకున్నాం. జావాస్క్రిప్ట్ లో ఏమైనా రావాలంటే ఇక్కడ ఫోల్డర్ నేమ్స్ అనేది ఫస్ట్ objects1.js అని పెట్టాలి. ఫైల్ నేమ్ ఆబ్జెక్ట్ అని పెట్టకండి, ఆబ్జెక్ట్స్ అని పెట్టండి. ఏమవుతుందంటే మీరు లైక్ ఆబ్జెక్ట్ అనేది ఒక లైక్ ప్రీడిఫైన్ ఫంక్షన్ కదా, సో అది ఎలా తీసుకుంటుంది, డజన్ కన్సిడర్ objects.js. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి ఇక్కడ, arrays.js, నెక్స్ట్ strings.js. అంటే ఈ URLs ఫైల్లోకి యూ హ్యావ్ టు క్రియేట్ ద URLs ఇన్ application 1, application 2 and application 3. అవన్నీ కూడా దీంట్లో లింక్ చేయాలి. యూ హ్యావ్ టు లింక్ ఇన్ దిస్ urls.py. ఇన్ దట్ లేటర్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇన్ దిస్ మెథడ్. అంటే ఇక్కడ ఏమవ్వాలంట, index1 is so object1.js is related to the index1.html, arrays.js is related to the index2.html, strings.js is related to the index3.html. అలా దేన్ని దానికి లింక్ చేయాలన్నమాట. ఓకేనా? సో ల్యాప్టాప్స్ తీయండి. వాట్ ఎవర్ వీ హావ్ డిస్కస్డ్ ప్రీవియస్లీ, ఇవాళ ఈ 2-3 days లో ఏం చెప్పామో ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ వర్కౌట్ చేయండి అనమాట. To integrate the Django with JavaScript, by the following conditions. బయట వర్షపడేలా ఉన్నావు నువ్వు, వచ్చినప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ రాయాలి చెప్పండి వ్యూస్లోనే? అంతే కదా, అంటే ఇందాక ఒకటే చెప్పాము వ్యూ రాస్తుంది. బట్ హియర్ హౌ మెనీ క్లాసెస్ వి హావ్ టు రైట్? 3 classes. ఎందుకంటే 3 files ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఫైల్ ఒక వ్యూ రాయాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో హియర్ వి మేక్ ఇట్ as
So write the views for using class approach for all applications for all the files. అండ్ సెకండ్ మీరు ఓన్గా ట్రై చేయండి డైరెక్ట్ గానే. సో ఇంటిగ్రేట్ ద జావా స్క్రిప్ట్ in Django. So by creating templates and use script tag in HTML tag. చాలా బేసిక్ అన్నమాట, చాలా చిన్నది ఇది. ఏం చేయాలి దీనికోసము? ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఓకేనా? మెయిన్ ప్రాజెక్ట్ తర్వాత దాని లోపల అప్లికేషన్ ఉంటుంది, మళ్ళీ దీని లోపల ఏముంటుంది మీరు మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్. ఇన్ దట్ అగైన్ వీ డూ హ్యావ్ ద మెయిన్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. సో హియర్ ఫర్దర్ యూ హ్యావ్ టు క్రియేట్ ద టెంప్లెట్స్. మీరు క్రియేట్ చేయాలి టెంప్లెట్స్ అన్నది. టెంప్లెట్స్ లోపల యూ హ్యావ్ టు రైట్ దే లైక్ ద ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్. సో ఫ్రంట్ ఎండ్ అని మీరు పెడతారు ఇక్కడ. ఇవన్నీ కాకుండా బయట మనకి ఏముంటుందంట, అవుట్ సైడ్ వీ హ్యావ్ యాజ్ ద manage.py. సింపుల్ గా ఏం చేయగల, ఇక్కడ index1 ఉంది కదా, here we have right, you will create a index1.html అన్న ఫైల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ లో క్రియేట్ చేస్తారు. ఏమి రాయకండి, స్టాటిక్ ఫైల్స్ ఏమి క్రియేట్ చేయరు. ఏం చేయాలంట? స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి. అప్పుడు వ్యూస్ ఎందులో రాసుకోవచ్చు? వ్యూస్ ఏ అప్రోచ్ రాయొచ్చు? క్లాస్ అప్రోచ్, ఫంక్షన్ అప్రోచ్ రాసుకోవచ్చు. నో నీడ్ టు యూజ్ ద క్లాస్ దే, ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ అప్లికేషన్ లో వ్యూస్ ఉంది కదా, ఇన్ ద అప్లికేషన్ యూ డు హ్యావ్ ద వ్యూస్, రైట్? సో వ్యూస్ ని రైట్ ద వ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫంక్షనల్ అప్రోచ్, ఓకేనా? ఇలాగ ట్రై చేయండి, అలాగ ట్రై చేయండి. ఎందుకంటే నేను దీని గురించి చెప్పలేదు, ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, అంటే మీకు అలవాటు అవుతుంది అనేసి. సో ఓకేనా ఆన్లైన్ పీపుల్, హోప్ యూ గాట్ ద వాట్ ఇస్ ద టాస్క్ ఐ హావ్ గివెన్. సో ఏ టాస్క్ ఇచ్చానో అర్థమైంది అనుకుంటున్నా ఎవ్రీవన్. Yes, sir. Yes. So please do check out with it, guys. మనకి 2 hours క్లాసెస్ అయితే మేబీ నేను అనుకున్న ప్రకారం నవంబర్ మధ్యకి అయిపోయింది, బట్ అయ్యేలేదు. ఇంకా మనకు చాలా ఉన్నాయి. జావా స్క్రిప్ట్ ఇవే పెద్దవి, డిజాంగ్ అవ్వాలి, తర్వాత ఎస్క్యూఎల్ అవ్వాలి, ఫ్లాస్క్ ఇంకా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుంది. అవ్వకపోతే మహా అయితే ఒక నెక్స్ట్ మంత్ ఎండింగ్ పైన కంప్లీట్ అయిపోతుంది. ఎవరండి? చెప్పండి మేడం. వెళ్ళారా? షాంపూ కండిషనర్